ఈరోజు నా వర్తమానం యొక్క టైటిల్ ఇప్పటికే మీరు చూసి ఏంటి దీని పేరు మైనస్ అని రాయిపోయి స్పెల్లింగ్ మిస్టేక్‌లో అయిందా ఏంటి డిజైన్ అని మీలో చాలామంది డౌట్ పడుంటారు. అది లాటిన్ వర్డ్ మ్యూనస్ అనాలి. మ్యూనస్ ట్రిప్లెక్స్ అంటే యేసుక్రీస్తు వారు నిర్వర్తించిన 3 ఉద్యోగాలు లేదా 3 ఆఫీసెస్, 3 బాధ్యతలు. దాని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు లేఖన భాగం కనుక మీరు చదువుకోవాలి అనుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబంగా కూర్చొని మీరు ధ్యానించినట్లయితే ఈ పామ్ సండే గురించినటువంటి ఆ అకౌంట్ అంతా కూడా మీరు క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు స్పెండ్ సమ్ టైమ్, సిట్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ రీడ్ దోస్ అకౌంట్స్. నౌ ఈరోజు వర్తమానంలోనికి నేను వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని మీ ముందు తీసుకొస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో కోర్ పీపుల్ పేతురు, యోహాను, యాకోబు. ఎందుకు వాళ్ళనే తీసుకొని వెళ్ళాడు అని మీరు సిద్ధాంతాలకు వెళ్ళకండి. వాళ్ళైతే కొంచెం తట్టుకోగలరు కాబట్టి అలాంటి అనుభవాలు వాళ్ళు తీసుకెళ్ళాడు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందినప్పుడు వాళ్ళు ఆ పిక్చర్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఈయన మామూలు ఆయన కాదు, ఈయన ఏదో జరిగింది అని చాలా ఒక చెప్పశక్యం కానటువంటి ఒక సంభ్రమాశ్చర్యం అంటారే, దాంతో నింపబడిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. కానీ అది ఎంతో కాలం మిగలలేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈ విషయం మీరు ఎవరితో చెప్పకండి. అప్పుడు దాకా వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహం అంతా తుస్సుమని గాలి తీసినట్టు అయిపోయింది. మీరు ఎవరితో చెప్పకండి. సరేలే, ఎందుకు చెప్పకూడదో ఏంటోలే అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు చాలా మహిమకరమైనటువంటి ఒక దృశ్యాన్ని చూశారు కదా, త్వరలో మీరు ఇంకో దృశ్యాన్ని చూస్తారు. మనుష్య కుమారుడు అధికారుల చేతను, ప్రధానుల చేతను, మతాధికారుల చేతను పట్టబడతాడు, శ్రమ పొందుతాడు, మరణిస్తాడు అనగానే ఆ ఉన్న కాస్త ఊపిరి కూడా శిష్యులకి ఏమైపోయింది, తొస్సుమని నీరు గారిపోయింది. ఇక కొండ దిగి ప్రయాణం చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొండ మీద వాళ్ళు ఉన్నప్పుడు వారికి చెప్పినటువంటి ఆ సమయము రానే వచ్చింది. ఇక బయలుదేరి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? తమ ప్రయాణాన్ని యెరూషలేము పట్టణంలోనికి ఆయన బయలుదేరాడు. ఆయన ప్రవేశించబోతున్నాడు. ఆ ప్రవేశించబోతున్నటువంటి సందర్భమే ఈరోజు మనం కొందరు మట్టల ఆదివారం అంటాం, కొందరు పామ్ సండే అంటాం, రకరకాలు. ఆ సందర్భాన్ని మనం బైబిల్లో నుంచి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను మీ కొరకు ఆ విషయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను అని. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఆల్రెడీ 17వ అధ్యాయంలోనే చెప్పాడు. ఏంటి అని అంటే, అక్కడ నేను ఏదో సంబరాలకు వెళ్ళట్లేదయ్యా, అక్కడ నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, చంపేస్తారు. ఆ చావడానికి వెళ్ళేటప్పుడు ఈ హంగామా అంతా ఎందుకు? అసలు ఒక గాడిద పిల్ల, దాని మీద ఎక్కి నేను కూర్చుంటాను, ఊరేగింపుగా వెళ్తాను. చావడానికి ఊరేగింపుగా వెళ్ళడం ఏంటి? అసలు ఈ హడావిడి అంతా ఏంటి? దానికి మత్తయి వెంటనే రాబోయే వచనాల్లో సమాధానం చెప్తున్నాడు. ఇది జకర్యా ప్రవచించినటువంటి ప్రవచనాల్లో నుంచి ఆ మాట తీసుకొని మాట్లాడదు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదంతా ఎందుకు అలా జరిగింది? ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఏం చెప్పాడట ప్రవక్త? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంది. మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో నీ రాజు. ఎవరి రాజు? యెరూషలేము యొక్క రాజు. ఏమంటున్నాడు? నీ రాజు. రాజు అనగానే మనకి ఏమనిపిస్తుంది? రాజు,
రాజు సాత్వికుడై, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ దిస్ మార్నింగ్. నీ రాజు సాత్వికుడై గుర్రం, రాజు అనగానే మనకేం గుర్తు రావాలి? గుర్రం గుర్తు రావాలి కదా. కానీ అక్కడ ఏముంది? గాడిదను. గాడిద అంటే నా ఉద్దేశం ఏంటి? అడ్డగాడిద, ఎదవ గాడిద అని కాదు. గాడిద అని అంటే నా ఉద్దేశం ఏంటంటే భారవాహక జీవి, అంటే భారములను మోసుకొని వెళ్ళే జీవి. ఇంకా ఆ జీవి ఎంత సాత్వికమైన జీవి అని అంటే చిన్న గాడిదను, మ్యూల్ అన్నమాట, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలా కన్ఫ్యూజింగ్ అండ్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ అని సియోను కుమారితో చెప్పుడి అని జకరియా ఎప్పుడో రాశాడు. అది నెరవేరునట్లు ఆయన ఒక భారమును మోసుకొని వెళ్ళేటటువంటి ఒక జంతువును ఎక్కి, నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను. నేను ఎవరినంటే భారం మోసుకోవడానికి నన్ను నేను తగ్గించుకొని, ఇంకా తగ్గించుకొని నీ దగ్గరకు వస్తున్నాను. అర్థం కావట్లేదు జనాలకి, అస్సలు కొరుకుడు పడట్లా. ఏంటండి ఇలా వస్తున్నాడేంటి మా రాజు? సరే, ఇవన్నీ విషయాలు మనం ముందు ధ్యానిద్దాం, ముందుకు చదువుదాం మనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునకు జయము అంటే హోసన్నా, హోసన్నా అనేటటువంటిది ఈరోజు పాట విన్నాం కదా. పాట కంటే ముందు ఇది కేక. ఈరోజు మనం దాన్ని పాటగా మార్చాం, కానీ అప్పట్లో ఇది కేక. హోసన్నా అని అంటే బాబో, అయ్యా, నాయనా, కాపాడండి అయ్యో అని అర్థం అనమాట. నేను మన భాషలో చెప్తున్నా. హోసన్నా అంటే హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు దాకానేమో యెరూషలేములోనికి వస్తున్నాడు, ఇప్పుడు లోనికి వచ్చినప్పుడు మళ్ళా సీన్ మారింది. పట్టణమంతయు ఇప్పుడు దాకా ఏమైంది? ఊరేగింపు జరిగింది. అరుపులు, కేకలు, బొబ్బలు, మొరలు, ఆలాపనలు ఇవన్నీ ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత క్వశ్చన్ మొదలైంది. ఇప్పుడు దాకేమో ఊరేగింపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు కూడా వాళ్ళకే తెలియదు. అక్కడ ఒలివల కొండ కాబట్టి, అంటే ఒలివ చెట్లు చాలా ఉంటాయి కాబట్టి గబగబా కొమ్మలు నరుకొచ్చేసి ఏదో ఊపేస్తున్నారు. అంటే ఏదో చేసి వాళ్ళ హడావిడి, గొప్ప హడావిడి చేస్తున్నారు. తీరా పట్టణంలోనికి వచ్చిన తర్వాత, అంటే అస్సలు సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత, దిగితే కానీ లోతు తెలియదు అంటారు చూసారా. తీరా రంగంలోకి దిగిన తర్వాత ఇప్పుడు పట్టణమంతయు, పట్టణం. అక్కడే ఇంతకుముందు ఏమన్నాడంటే శిష్యులు, కొందరు, అనేకులు. ఇప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. దయచేసి గమనించండి, ప్రవక్త అంటే నీకు 2017లో వివాహమగును అది కాదు. ప్రవక్త అంటే ఏం చెప్తున్నారు? నజరేతులో మేము చూసినటువంటి ప్రవక్త, ఈయన ఏం చేశాడు? మాట్లాడుకుందాం. ఏం చేశాడు? ప్రవక్త అని వారు చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి ఆ తర్వాత ఆర్డర్ సెట్ చేశాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. సో ఆయన దేవాలయంలో ప్రవేశించి ఏం చేశాడో ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి ఇక దాన్ని మనం వదిలేద్దాం. 17వ అధ్యాయంలో ఆయన ఏదైతే శిష్యులతోటి ఆజ్ఞాపించి మరి చెప్పాడో, ఇక్కడ ఏం జరిగిందో, ఈ ప్రత్యక్షత, పరలోక ప్రత్యక్షత, నాకేదో జరిగింది, నేనేదో అయ్యాను, ఇవన్నీ కూడా మీరు ఎవరికి చెప్పకండి అని ఏదైతే అన్నాడో, ఇప్పుడు ఏమైంది అని అంటే దారి పొడుగున అనౌన్స్ చేయబడింది. పట్టణంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షం అయిపోయింది. హీ వాజ్ ప్రాక్టికలీ డెమాన్స్ట్రేటింగ్
వాట్ హీ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్ గోయింగ్ టు డూ. ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడో మొత్తం ఈ మర్మమంతా కూడా బట్టబయలైపోయింది. ఏమంటున్నారు ఇక్కడ? దావీదు కుమారునికి జయం. దావీదు అంటే ఎవరు? రాజు. రాజు కుమారుడు ఎవరు? రాజు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అనంటే ఏమైపోయింది? ఇప్పుడు దాకా నేను మెస్సియానని, యూదుల రాజునని మీరు ఎవరికి చెప్పకండి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? పబ్లిక్ అనౌన్స్మెంట్ అండ్ డెమాన్స్ట్రేషన్ అయిపోతుంది. దిస్ మెస్సాయనిక్ సీక్రెట్ ఏదైతే ఉందో టోటల్గా బట్టబయలు అయిపోయింది. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంతవరకు ఎందుకు చెప్పొద్దు అన్నాడు ఆయన? ఇంతవరకు ఎందుకు చెప్పొద్దు అన్నాడు? ఈ లాస్ట్ మూమెంట్లో ఎందుకు చెప్తున్నాడు? ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పేయమన్నాడు. ఇంకా అయిపోయింది కాబట్టి అనౌన్స్ చేసేస్తున్నారు. మరి ఇంతవరకు ఎందుకు దాచి ఉంచాల్సి వచ్చింది అని అంటే, ఈయన యూదుల రాజేనా? అవును, నీవన్నట్టే ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. దావీదు కుమారుడేనా? ఎస్, ఆయన దావీదు వంశంలోను దావీదు గోత్రంలోను పుట్టినవాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన యోసేపు దావీదు వంశంలోను దావీదు గోత్రంలోను పుట్టినవాడు గనక బెత్లెహేముకు తీసుకెళ్లి మరి ఆ జనసంఖ్యలో పేరు రాయించాడు. లీగల్లీ, హిస్టారికల్లీ, ఎథికల్లీ, ఎవిడెన్షియల్లీ హీ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ డేవిడ్. అయినా అప్పుడే చెప్పకండి, అప్పుడే ఎవరికి చెప్పకండి. ఎందుకు చెప్పకండి అని అంటే, యూదులకు మెస్సయాని గురించినటువంటి సరి అయినటువంటి ప్రత్యక్షత లేదు. మనలాగే పైన తుడిచేసి పైన మెరుగులు పెట్టేస్తే చాలు అని మనం అనుకుంటా ఉంటాం. చూసారా? అంటే ఏంటి పైన తుడిచేసి పైన మెరుగులు అంటే? నా పిల్లకి సీట్ వచ్చేసి, నా కొడుకు పెళ్ళి అయిపోయి, మేము ఇల్లు కట్టేసుకొని, మా అప్పులన్నీ తీరిపోయి, మేము 2 కార్లు కొనేసుకుంటే చాలా ఏసయ్య, అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇదే 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 ఎంత కావాలి? ఎంత? ఇంతే ఈ పైదనమాట. యూదులకు కూడా ఉన్నది అంతే. ఏంటి? ఆ రోజుల్లో వాళ్ళు రోమా ప్రభుత్వం యొక్క ఒప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు మా మెస్సయ్య వస్తాడు, ఏం చేస్తాడు? They were expecting and waiting for, anticipating for a temporary solution. మా మెస్సయ్య వస్తాడు. ఎలా వస్తాడు? పరాక్రమం కలిగినటువంటి యోధుడులాగా గుర్రమెక్కి రథమెక్కి వస్తాడు. వీరుడిలా వస్తాడు, కత్తి దూస్తాడు, రోమా ప్రభుత్వాన్ని పడగొడతాడు. రోమా ప్రభుత్వం యొక్క దాస్య శృంఖలాల్లో నుంచి మమ్మల్ని పూర్తిగా విడిపిస్తాడు. ఆ రోజున మేము మా రాజుకి పట్టాభిషేకం చేస్తామని కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుంటే, నీ రాజు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? నువ్వు ఊహించని రీతిలో వస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్. అసలు కలలో కూడా ఊహించలేదండి ఇలా వస్తాడని. ఎలా వస్తున్నాడు ఆయన? ఎలా వస్తున్నాడు? దీనుడై, సాత్వికుడై, భారవాహక జీవి మీద ఎక్కి, నీ రాజు సాత్వికుడై. అర్థం కావట్లేదండి నాకు అసలు. మా రాజు ఎలా రావాలి? పరాక్రమశాలుల గొప్ప వీరుల్లాగా వచ్చి ఒక్క వేటుతో రోమా ప్రభుత్వాన్ని సమూలంగా కూలద్రోసి ఆ దాస్య శృంఖాల నుంచి మమ్మల్ని విడిపించాలి. మేమప్పుడు జయహో జయహో అని అరిచి ఆయనకి బ్రహ్మరథాలు కట్టి పట్టాభిషేకం చేసుకోవాలని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇంతే వాళ్ళకున్న ఆశ. ఏదో చిన్న ఆత్మసంతృప్తి అంటారు చూసారా? చిన్న ఆత్మసంతృప్తి. ఇలాంటి చిన్న ఆశలే మనకుండేవి, చిన్న ఆశలే. కానీ మెస్సయ్యను గురించినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్న అండర్స్టాండింగ్ వాజ్ మచ్ డీపర్. ఏంటి ఆయన ఎంత లోతుగా ఉంది ఆయన అవగాహన అని అంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీల యొక్క విమోచన, తద్వారా సర్వలోకమునకు విమోచన తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మెస్సయ్య అనబడేటటువంటి వాగ్దానము చేయబడినటువంటి దేవుని యొక్క రాజు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుస్తూ, ఆ డాట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తూ, ఆ స్ట్రాండ్స్ అన్నీ కూడా పేనుకుంటూ వచ్చి
పూర్తి స్థాయి రాజుల ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఒక శాశ్వతమైనటువంటి విమోచన యూదులకు, తద్వారా వారి ద్వారా సర్వ మానవాళికి అందించాలి అనేటటువంటి లోతైనటువంటి ఆలోచన కలిగి అటువంటి అవగాహనతోటి వస్తున్నటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు. మరి అదేదో చెప్పేయచ్చు కదా, చెప్తే అర్థమయ్యే పరిస్థితులు వాళ్ళు లేరు. ఇటువంటి మెస్సయ్యని ఆయన రావడానికి దాదాపు 780 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఈయన శ్రమనొందే సేవకుడు అని వర్ణించాడు. అదేంటండి, ఒక పరాక్రమశాలి రావాలి కదా, ఇదంతా చాలా యతుమతంగా ఉంది ఏంటండి. మనం యతుమతం అని దేన్ని అనుకుంటామంటే మన మతం కాని దాన్ని అనుకుంటాం అంతే. మన మతం అంటే ఏంటి? మన మతికి తట్టింది మన మతం, మన మతికి తట్టింది మన మతం. అది కాక ఇంకెవడేది చెప్పినా యతుమతం. ఇదేంటి, నేను అనుకున్నట్లేదేంటి, నేను ఇలా అనుకోలేదే. వంకాయ కూర అన్నావు అంటే నేనేమనుకున్నాను? గుత్తి వంకాయ కూర అనుకున్నాను. నువ్వేంటి వంకాయ ఇగురుండేవేంటి? నేను అనుకోలేదే ఇది. ఆ వంకాయలో కూడా బ్లాక్ అంటే ఈ బ్లాకా? నేను బ్లాక్ అంటే జెట్ బ్లాక్ అనుకున్నానే. అంటే మన మతిలో ఉన్నది ఒకటి కనుక మనకి కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వలేదు అనుకోండి, మతి భ్రమిస్తుంది మనకి. అసలు మతి భ్రమించిపోయి ఇదేంటండి బాబు, అసలు ఇది కాదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది. కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని, ఒరే బాబు మీరు ఎవరికి చెప్పకండి అన్నాడు. మీరు చెప్పకండి. పోనీ ప్రత్యక్షపరచబడిన తర్వాత కూడా అర్థం అవుద్దా అంటే ఇది అందరికి అర్థం కాదు. మీరు ఏం కంగారు పడకండి. సో అప్పుడు దాకా అలాగా అయితే ఆ రోజు అంటే ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ మట్టల ఆదివారం రోజు జయోత్సవంతో యెరూషలేమునకు సమీపిస్తున్నటువంటి రాజులాగా ఆయన బయలుదేరారు. సరే, రాజులాగా వస్తున్నప్పటికీ ఆయన సామాన్యుడిలాగానే వస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత నిబంధన ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలన్నింటినీ కూడా ఆయన ఇంటెన్షనల్లీ నెరవేరుస్తూ ఆయన పట్టణంలోకి ప్రవేశించాడు. సో యేసుక్రీస్తు వారు పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఆయనని గుర్తించినటువంటివి 2 బాధ్యతలు గుర్తించారు. ఆయనలో నుంచి 2 బాధ్యతలు గుర్తించారు. మొదటిది ఏంటి అని అంటే ఆయనను రాజు అని గుర్తిస్తున్నారు. రెండవది ఆయన ప్రవక్త అని గుర్తిస్తున్నారు. కానీ క్రొత్త నిబంధనలో మనం పరిశీలిస్తే బాగా జాగ్రత్తగా కనుక మనం స్టడీ చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క బాధ్యతలు 2 కాదు 3 అని మనకు కనబడుతున్నాయి. దాన్నే మనం ఈరోజు మ్యూనస్ ట్రిప్లెక్స్ అన్నాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ద 3 ఆఫీసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క 3 ప్రధానమైనటువంటి బాధ్యతలు. ఈ 3 ప్రధానమైనటువంటి బాధ్యతలు దే ఆర్ వెరీ క్లియర్. నంబర్ 1 ఆయన ప్రవక్త, నంబర్ 2 ఆయన యాజకుడు, నంబర్ 3 ఆయన రాజు. ఈ 3 బాధ్యతల్ని యేసుక్రీస్తు వారు తాను జీవించిన 33.5 ఏళ్ల జీవితము ద్వారా, ఆయన చేసిన పరిచర్య ద్వారా, ఆయన సమర్పించినటువంటి శిలువ త్యాగము ద్వారా ఆయన వీటిని సంపూర్తిగా నెరవేర్చేశారు. 3 కార్యాలు: ప్రవక్త, యాజకుడు, రాజు. అయితే పాత నిబంధన కాలంలో కూడా మనం పరిశీలిస్తే ప్రవక్తలు, యాజకులు, రాజులు ఉన్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే, అంటే వీళ్ళని గురించి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ 3 కూడా మధ్యవర్తులు, మీడియేటర్స్. See, when I am saying mediator in English, don't write capital M and mediator. No. Small m. ఎందుకంటే వీళ్ళంతా తాత్కాలికమైనటువంటి ముంగుర్తులుగా, సాదృశ్యాలుగా ఉన్నటువంటి మధ్యవర్తులే తప్ప అసలైన మధ్యవర్తులు కాదు. అసలైన మధ్యవర్తి ఎవరు? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీరు అక్కడికి లెక్కలు జస్ట్ వినండి అంతే. దేవుడొక్కడే, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు అను నరుడు. గట్టిగా ఈ మాట చెప్పాలి. ఏంటంటే యేసుక్రీస్తు అను. సో ఆయన నరావతారిగా వచ్చింది కూడా ఓకే. ఆయన నరరూపంలోనికి, ఆయన నరావతారిగా మనుష్యుడిగా వచ్చింది కూడా ఎందుకు అనంటే, ఇంతవరకు మానవులు తాత్కాలికమైనటువంటి మధ్యవర్తులుగా నన్నే సూచించారు,
అసలైన మధ్యవర్తిని నేను అనడానికి వచ్చాడు. సో ప్రవక్త అయినా, యాజకుడైనా, రాజైనా, వీళ్ళలో ఉన్నటువంటి ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దే ఆర్ ఆల్ మీడియేటర్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. సో నౌ ఐ am speaking about the original capital M mediator, అసలైన ఏకైక మధ్యవర్తి. ఇంకా మనం యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎవరైనా ఇప్పుడు ఎలి వచ్చాడయ్యా, బిల్దద్ వచ్చాడు, జోఫర్ వచ్చాడు, ఎలిఫజ్ కూడా వచ్చాడు. ఎవరి బాధాలు చెప్తున్నారు? కొందరేమో వాళ్ళ వాదన చెప్పుకుంటున్నారు, కొందరేమో నా వైపు వాదిస్తున్నారు, కొందరేమో లోకం వైపు వాదిస్తున్నారు, కొందరేమో నా భార్య వైపు వాదిస్తున్నారు, కొందరేమో దేవుడు వైపు. ఇలా కాదు, నాకు ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎక్కడో ఉన్నాడని నాకు అనిపిస్తుంది, కానీ ఆ మధ్యవర్తి నాకు దొరకట్లేదు. ఆ మధ్యవర్తి ఎలా ఉన్నాడు అని అంటే నా మీద చేయి పెట్టగలుగుతున్నాడు, దేవుని మీద కూడా చేయి పెట్టగలుగుతున్నాడు, నాలాగా ఉన్నాడు, దేవుళ్లాగా ఉన్నాడు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడా? కాదు కాదు కాదు, నేనే దేవుడితో మాట్లాడుతున్నా. కాదు 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 కాదు, నాతోటి మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, నా గురించి దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడి గురించి నాతో మాట్లాడుతున్నాడు. ఎవరో ఒక మధ్యవర్తి ఉన్నాడు అని కన్ఫ్యూజ్ అయిపోయాడు యోబు. ఇదిగోండి, ఆ మధ్యవర్తే ఈ మధ్యవర్తి. ఆయన దేవుడా? దేవుడే. మరి మానవుడా? మానవుడే. అంటే దేవుడా మానవుడా అంటే ఇప్పుడు మానవుని పక్షాన మాట్లాడుతున్నాడా? అవును. అంటే దేవుని పక్షాన కాదా? లేదు, దేవుని పక్షాన కూడా. అంటే దేవుడితో మాట్లాడుతున్నాడా? అవును. అంటే మానవుడితో లేదు, కాదు, మానవుడితో కూడా మాట్లాడుతున్నాడు. ఇదేంటండి? ఆయనే ఈ మధ్యవర్తి. ప్రవక్త, యాజకుడు, రాజు. సో ఈ పాత నిబంధనలో ఈ ప్రవక్త, రాజు, యాజకుడు వీళ్ళకున్నటువంటి కొన్ని సామాన్యమైనటువంటి వ్యత్యాసాలు నేను మీకు త్వరగా అర్థం చేయించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రవక్త ఉన్నాడు అనుకోండి. ప్రవక్త ఎవరు అని అంటే దేవుని పక్షాన, చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి లేదా మిస్ అవుతారు మీరు. దేవుని పక్షాన ప్రాతినిధ్యం వహిస్తూ మానవులతో మాట్లాడతాడు ప్రవక్త. దేవుని పక్షాన మనుషులతో. ఏంటంట? ఎవరి పక్షపాతి అయినా? దేవుని పక్షపాతి. ప్రవక్త ఎవరి పక్షపాతి? దేవుని పక్షపాతి. దేవుడు ఏం చెప్తే అదే చెప్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను ఉన్నట్టుగా తీసుకొస్తాడు. దేవుడు నా నా నెత్తంతా బోడైపోయిందిరా బాబు అని అంటే ఈయన బోడిగుండు చేసుకుంటాడు. ఎందుకు? ఈయన దేవుని యొక్క ప్రతినిధి. దేవుని ప్రత్యక్షపరుస్తాడు. దేవుని యొక్క వాక్కును అసలు వక్త ఎవరు? దేవుడు. ఆ వాక్కును ప్రతిధ్వనింపజేస్తాడు. కాబట్టి ఈయన ప్రవక్త అవుతాడు. ఈయన అంటే ఈయనది అసలు ఏమీ మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడు? ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, యూదా ప్రజలారా, మీ దేవుడైన ప్రభువు మీతో మాట్లాడునదేమనగా, ఐ యామ్ టెల్లింగ్ యూ అనడు. ఏమంటాడు? హీఈస్ టెల్లింగ్ యూ. మరి ఆయన్నే చెప్పమనొచ్చు కదా. అదిగో ఆయన ప్రతినిధే నేను, ఆయన ప్రత్యక్షతే నేను, ఆయన సాక్షాత్కారమే నేను, ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ నేను వస్తున్నాను. ఐఎమ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ హీస్ వాయిస్, హీస్ రెవల్యూషన్. అంటే ఏంటి? ఫర్ గాడ్ టు ద పీపుల్. ఎవరితో మాట్లాడతాడు? ప్రజలతో. ఎవరి మాటలు మాట్లాడతాడు? దేవునివి. ఎవరి పక్షాన మాట్లాడతాడు? దేవుని పక్షాన. ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాడు? దేవునికి. అంటే మా మాటలు ఏమినవా, నేను ఆయన మాటలే మీకు చెప్తా. మీకు అర్థమైనా మీకు కాకపోయినా, మీరు నన్ను సిలువేసినా, మీరు నన్ను హింసించినా, రంపాలతో కోసినా, అగ్నిలో కాల్చినా, ఏం చేసినా నేను ఇదే చెప్తా. ఒక ప్రవక్త మొత్తుకుంటున్నాడు, అయ్యా నన్ను బాగానే పంపుతున్నావు కానీ ఏంటి అది మంచి ప్లేసేనా అని అంటే, కాదు, బ్రహ్మజమిడి చెట్లును, ముండ్ల గచ్చ పొదలను,
వంటి ప్రజల యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను అన్నాడు. ఇదేంటయ్యా సేవ అంటే నేను బాగుంటుందేమో అనుకున్నాను నేను అని అంటే, సేవ అంటే అయ్యా నువ్వు ఆ ముండ్ల తుప్పల్లోకి బ్రహ్మజముడి చెట్లలోకి నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలనంటే, ఇదిగో తుప్పలారా బ్రహ్మజముడి చెట్లలారా మీరు నన్ను గుచ్చుతారు రక్కుతారు నాకు తెలుసు ఈ మాటలు విని, కానీ ఆయన చెప్పమన్నది నేను మీకు చెప్తున్నాను, ఇంతవరకే నా పని, ఆ తర్వాత మీరు నన్ను ఏమన్నా చేసుకోండి అని పోయి చచ్చిపో అంటున్నాడు దేవుడు. ప్రవక్త మీ మాటలేం వెండు ప్రవక్త, ప్రభువు సెలవిచ్చినది ఏమనగా అంటాడు, నాకు నచ్చలేదండి, నాకు కోపం వచ్చిందండి, ఈడెవడండి ఇలా మాట్లాడతాడు. హే, ఒకవేళ మనిషి మాట్లాడితే అవన్నీ మనం అనుకోవచ్చు, కానీ అది ఒకవేళ వాక్యం అయితే మాత్రం తప్పదు. పేతురు నిలబడి మాట్లాడితే వాళ్ళు అంటున్నారు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా హృదయాలు గుచ్చబడుతున్నాయి, మా ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి, మా ముఖం చిన్నగా అయిపోతుంది, మేము పొడవబడుతున్నాం మేము. అప్పుడు పేతురు అంటున్నాడు, కదా ఎందుకు అనంటే, నేను ప్రకటించిన వాక్యం ప్రకారంగా నువ్వు లేవు, అందుకే నీ లోపల ఒక అనీజీనెస్ స్టార్ట్ అయింది, ఇరిటేషన్ మొదలైంది. సో ఏం చెయ్యానంటే, ఈ వాక్యం ప్రకారంగా నువ్వు సెట్ అయిపోయావు అనుకో, వాక్యము నువ్వు ఒకటైపోతావు. అబ్బా అట్లా చాలా కష్టం, మరి సావాల్సిందే, తప్పదు. ఇది ప్రవక్త. మరి యాజకుడు ఎవరు? యాజకుడు పూర్తిగా రివర్స్ అనమాట, పూర్తిగా రివర్స్. యాజకుడు ఏం చేస్తాడనంటే, ప్రవక్త లాగా ప్రజల్లో కనబడ్డేలాగా, హీఈస్ నాట్ కరిస్మాటిక్, హీఈస్ నాట్ ఎ షోమ్యాన్, ఆకర్షణీయంగా ఏమి ఉండడు. ప్రవక్తలు అలా కాదు. ఒకరోజు ఒక ప్రవక్త బట్టలు ఇప్పేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు, అందరి దృష్టి ఆయన మీద పడుతుంది. ఈడేంటి ఇలాగ తిరుగుతున్నాడు అని అంటే చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా మీ బతికిట్లు ఉందని ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు. దే ఆర్ వెరీ కరిస్మాటిక్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యాజకుడు అలా కాదు. యాజకుడు ఏం చేస్తాడంటే, ఇందాక దేవుని పక్షాన అంటే దేవుడు చెప్పింది మనుషులతో చెప్పాడు కదా, యాజకుడు ఏం చేస్తాడంటే మానవుల పక్షాన దేవునితో. ఆ పాత నిబంధన యాజకులు ఎక్కడ ఉండేవారు? దేవాలయంలో ఉండేవారు. దేవాలయంలో ఉండి వాళ్ళు 2 ప్రధానమైన పనులు చేసేవారు. ఈరోజు దయచేసి నా ప్రతి మాట కూడా నోట్ డౌన్ చేసుకోండి. 2 ప్రధానమైన పనులు చేసేవారు. నంబర్ 1 చూడండి, ప్రజల కొరకు దేవునికి బలులు అర్పించేవారు. ఎందుకు? అయ్యా బాబు సమాధానం పడు, వాళ్ళని ఏమనబాకు, ఎవరి కోసం వేడుకుంటున్నారు? అలాగే ప్రజల కొరకు దేవునికి ప్రార్థనలు సమర్పిస్తున్నారు. బలులు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, ఇవి సమర్పిస్తాం. నేటి సంఘంలో కూడా పాత నిబంధన టైప్ కాకపోవచ్చు, కానీ ప్రవక్త, యాజకుడు ఈ 2 కూడా మిక్స్ అయిపోయిన మినిస్ట్రీ కనబడుతుంది. పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్ నేనేం చేస్తున్నాను అంటే, నేనని కాదు, ఎవరైనా సరే ఏం చేస్తారు? ఒక ప్రవక్త లాగా నిలబడి ఈ ప్రవచన వాక్కులను అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క లేఖనాల్ని ఈ స్పెషల్ రెవల్యూషన్ అంటే ఇదేనండి. స్పెషల్ రెవల్యూషన్ అంటే దేవుడు నాకు ప్రత్యేకంగా ఒకరోజు కలలో నా కుమారి నేను నీ పండ్లు పీకి బంగారు పండ్లు పెట్టుదును అవి కాదండి స్పెషల్ రెవల్యూషన్స్. సృష్టింపబడిన ప్రతి వస్తువును పరికించి చూచినప్పుడు ఆయన యొక్క నిత్య శక్తియు దేవత్వము మనకు కనబడుతున్నది, బయలుపడుతున్నది. దట్ ఈస్ జనరల్ రెవల్యూషన్. ఆ దినముల యందు, పూర్వకాలమందు, నానా విధముల సమయములలో నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడేను. ఇది స్పెషల్ రెవల్యూషన్. దేర్ ఈజ్ నో అదర్ రెవల్యూషన్.
ఎవడైనా వచ్చి ఇంకేదైనా ఉందని చెప్తే అది నేనైనను మాలో ఒకడైనను పరలోకం నుండి దిగి వచ్చిన దూత అయినను వాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు పౌలు. హలో, ఆర్ యు ఓకే విత్ మీ? సో ఒక ప్రవక్త లాగా ఈ స్పెషల్ రెవల్యూషన్ని, ఈ ప్రవచన వాక్కుల్ని ప్రజలకు అందించినప్పుడు ఈ క్రొత్త నిబంధన సంఘంలో ఒక కాపరి ఏం చేస్తున్నాడు అంటే ప్రవక్త రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రవక్త రోల్ ప్లే చేసిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఏముందండి, ఆదివారం ఒక 40 నిమిషాలు ప్రసంగం చేసి వెళ్ళి ఇంటికాడ బొబ్బు అని శుభ్రంగా కాళ్ళు చేతులు చాపుకొని హాయిగా ఏసీ వేసుకొని కడుపులో చల్లగా వదలకుండా హ్యాపీగా ఉండి మళ్ళీ ఆదివారం లేచి నిద్ర లేచి 40 నిమిషాలు మళ్ళీ ప్రసంగం వేసేసి ఆయన బతికే బాగుందండి. కాదు. ప్రవక్తగా దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలకు వివరించడం మాత్రమే కాదు, మీకు కనబడని పరిచర్య ఏంటో తెలుసా? వి ఆఫర్ పాస్టోరల్ ప్రేయర్స్. అందుకే నేను ఎప్పుడు ఇక్కడ ప్రభో నా ప్రజలను దీవించు ఆయన అని కన్నీరు గార్చి గగ్గోలు పెట్టి ఆర్తనాదాలు చేసి ఇక్కడ నేను ప్రార్థన చేయను. ఎంత భయంకరమైనటువంటి మూర్ఖుల్లాగా మీకు కనబడుతున్నాడు, వీడు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాడంటావా అని మీలో చాలా మందికి డౌట్ వస్తుంది మీకు. ఎందుకంటే నేను అంత క్యాజువల్గా కనబడతాను. వీడు ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడటమే కానీ అసలు ప్రార్థన చేస్తాడు అనుకుంటావా? ప్రార్థన నేను చేసేది కనీసం నా పక్కన మా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా రహస్యం అందిన నా తండ్రితోటి. దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ మై మెయిన్ మినిస్ట్రీ. ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, దట్ ఈస్ ద మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ టుడేస్ పాస్టర్. ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి, ప్రవక్త, యాచకుడు. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, అఫ్కోర్స్ ఈ సందర్భం కాదు కానీ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇలాగా దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారిగా మీ ఆత్మలను వారు కాయుచున్నారు గనక వారిని దుఃఖపెట్టకండి. ఎందుకంటే దుఃఖముతో వారు ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం అనే మాట ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని శపించడానికి కాదు. విశ్వాసులారా, దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి. లేదు అనంటే మేము చెప్పే వాక్యాలు, మేము చేసే ప్రార్థనలు మీకు ఎందుకు పనికిరావు. ఒక కాషన్ నోటీస్ నేను ఇస్తున్నాను. నన్ను ఎప్పుడు కూడా దుఃఖపడేలాగా చేయకండి. నిజంగా ఇది మీకు మంచిది. నన్ను ఏడిపించకండి. ఎందుకంటే నేను బయట వెళ్ళి వేరే బోల్డ్ పనులు చేయాలి, కానీ లోపల ఇలా ఉంది, ఇలా జరిగింది, పలానోళ్ళ వల్ల ఇలా అయింది, అలా అయిందని లోపల కుమిలిపోతా నేను ఆ పరిచర్య చేస్తున్నాను అనుకోండి, ఆ పరిచర్య ఎఫెక్టివ్గా చేయలేను. దానికి కారణం ఎవరో తెలుసా? నన్ను దుఃఖపరిచినటువంటి వాళ్ళు. దాని ఫలితాలు ఎవరికి వస్తారో తెలుసా? మై ఫెయిల్యూర్ విల్ రిజల్ట్ ఆన్ దట్ పర్సన్. సో దయచేసి మనం ఎప్పుడు కూడా దేవుడితో తలపడకూడదు. తోటి మనిషితో కుస్తీకి దిగొచ్చు, బాహాబాహి మాట రంగంలో దిగొచ్చు. జీవం గల దేవునికి ఎదురుపడి మనం ఏం చేయలేం. బైబిల్లో అంటే మనం ఎప్పుడన్నా వీటి గురించి మాట్లాడుకుందాం, కానీ బైబిల్లో దేవుని యొక్క సేవకుడు అంటే దేవునికి లెక్క చెప్తూ మీ ఆత్మలను కాయుచున్నటువంటి వాడు. రెండవది దేవుని యొక్క సంఘము. మూడవది బీదలు, విధవరాండ్రు, తండ్రి లేని వారు. నాలుగవది చాలా ఇంపార్టెంట్, మీ పెండ్లి భార్య. ఈ 4 విషయాల్లో మనం ఏమన్నా తింగరేషాలు వేసామంటే డైరెక్ట్ దేవుడితో తలపడినట్టే. చూసుకుందాం రా, నువ్వెంతో నేనెంతో అని దేవుడితో అన్నట్టే. ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం జీవం గల దేవునితో తలపడి మనం ఏమన్నా నిలబడగలుగుతామా? సో ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ నౌ. ఏదేమైనప్పటికీ కూడా ఈ మానవ మధ్యవర్తులు, రాజులు, ప్రవక్తలు, యాజకులు. ఆగండి, ఇంకోటి రాజు గురించి చెప్పలేదు కదా, ప్రవక్త గురించి, యాజకుడి గురించి చెప్పాను. రాజు కూడా పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన రాజు కూడా మధ్యవర్తే. ఎలా అంటారా? రాజు సుప్రీం కాదు. నో, రాజు సుప్రీం కాదు. రాజు దైవ ప్రతినిధి.
దేవుని యొక్క నీతిని బట్టి, చాలా జాగ్రత్త వినండి, దేవుని యొక్క నీతిని బట్టి ఆయన ప్రజలకు న్యాయము తీర్చాలి. ఏమన్నా తేడా వచ్చిందా? సొలొమోను అంతటి జ్ఞానిని కూడా దేవుడు తీసి బుట్టలో వేసాడు. జ్ఞానం గలవాడివి కదా, నా జ్ఞానం అడిగావు కదా, నా ప్రజల్ని ఖాయమని చెప్తే నువ్వు ఏం చేసావు? నువ్వు ద్రాక్ష రసం తాగడానికి ద్రాక్ష తోటలు వేసుకున్నావు. నువ్వు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇల్లులు కట్టడానికి నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు. అవన్నీ కూడా ప్రజల డబ్బులు. వాటికి నా ప్రజలను ఏం చేసావు? కావలివారిగాను, దాసులుగాను, పనివారిగాను చేసి నువ్వు రాజరికం చెలాయిస్తున్నావు. తప్పు కదా ఇది అని దేవుడు తీసి పక్కన పెట్టాడు సొలొమోను. రాజు సుప్రీం కాదు, దేవుని యొక్క నీతిని అనుసరించి. అందుకని మీరు పాత నిబంధనలు చూడండి. అయితే అతడు దేవుని నీతిని, న్యాయ విధులను అనుసరింపక తనకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుచు ఆయన ఇదిగో ఆ ఉన్నత స్థలములను నిర్మించి బయలుదేవతలను, అంటే ఏమనుకున్నాడంటే నన్ను అడిగేదేవడా అనుకున్నాడు. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు తక్కువ అనుకుంటున్నాడు అనమాట. దేవుని యొక్క రాజు నియామకము అటువంటిది కాదు. రాజు కూడా మధ్యవర్తే. దేవుడికి అప్పగించినటువంటి ప్రజలను గురించి లెక్క ఒప్పజెప్పాల్సిందే. సో ప్రవక్త, యాజకుడు, రాజు వీళ్ళందరూ కూడా కేవలము మానవునికి దేవునికి మధ్యలో మధ్యవర్తులే. ఏదేమైనప్పటికీ అసలైన సర్వోన్నతమైనటువంటి ప్రవక్త, ప్రధాన యాజకుడు, సర్వాధికారి అయినటువంటి రాజు మాత్రం కేవలం యేసుక్రీస్తు వారు మాత్రం. ఎందుకో చెప్పాలి అని అంటే ఒక చిన్న సింపుల్ థింగ్ చెప్తానండి. ఇది తెలుగులో ఎలా చెప్పాలో నాకు రాదు కాబట్టి నేను ఇంగ్లీష్లో చెప్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిస్టమ్. అంటే అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, వారి మాటలు కానివి వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు ప్రవక్తే, కానీ ఆ ప్రవచనము వారు కాదు. దే ఆర్ సబ్జెక్ట్స్ బట్ దే ఆర్ నాట్ ద ఆబ్జెక్ట్స్. వారు యాజకత్వం చేస్తున్నారు కానీ బలి వారు కాదు. దే ఆర్ సబ్జెక్ట్స్, దే ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్. కానీ యేసుక్రీస్తు వారు, చాలా జాగ్రత్త వినండి, ప్రవచన వాక్కు ఆయనే, ప్రవక్త ఆయనే, యాజకుడు ఆయనే, బలి ఆయనే. Are you getting me? So he is subjective and objective. That is the reason why he is ultimate. Hello? నాలోటి అడగడం నిలబడి వాక్యం చెప్పగలడు, కానీ నేనే ఆ వాక్యము అనగలమా? నేను అరువు తెచ్చుకొని చెప్తున్నాను. ఎవరిది? ఆయనది. ఆ వాక్యమే శరీరధారి అయి కదా. సో లోకం మీద నడిచినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఏం నడిచింది లోకంలో? వాక్యం నడుస్తుంది. ఇలాగా డైరెక్ట్గా వాక్యమై ఉన్న ఆయన్ని వాక్యం గురించి సాతాను ప్రశ్నించడానికి తెగించాడు. ఎంత దుస్సాహసం ఇది! వాక్యమే అయ్యున్న ఆయనని వాక్యం గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు కేవలం యాజకుడు మాత్రమే కాదు, ఇశ్రాయేలులకు వాగ్దానం చేసిన రాజు. ఆయన ప్రవక్త, యాజకుడు, రాజు. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులకి ఈ విషయం అంతుపట్టట్లేదు. సరే ప్రవచిస్తున్నాడు కాబట్టి ప్రవక్త, సరే మరి యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి రాజే. మరి రాజు యాజకుడు, యాజకుడు రాజు ఎలా అవ్వగలుగుతాడు? ఎందుకంటే మాకు ఒక లెక్క ఉంది. ఏంటంటే మావి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో రాజు అనేవాడు యూదా గోత్రంలోంచి రావాలి. యాజకుడు ఎక్కడి నుంచి రావాలి? లేవి గోత్రంలోకి రావాలి. లేవి గోత్రం నుంచి రావాలి. యాకోబు తన కుమారులను పిలిచి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడు? మొదటి వాడైనటువంటి షిమ్యోను,
తర్వాత ఇషాకారు, లేవి, దాను వీళ్ళలో నుంచి రాజదండం వస్తుంది అని ఆశీర్వదించాడా? లేదు. యూదాలో నుండి రాజదండం వస్తుందని ఆది కాండంలోనే అక్కడ మనం ఆ వాక్యాన్ని చూస్తాం. సరే, మరి ఆయన యూదా గోత్రంలోను, యూదా వంశంలో, దావీదు వంశంలో, దావీదు గోత్రంలోను పుట్టాడు కాబట్టి ఆయన రాజు. సరే, ఒప్పుకుందాం, ఆయన రాజు అని ఒప్పుకుందాం. మరి ఆయన యాజకుడు ఎలాగవుతాడు? ఇది కుదరదండి. సో ఏ రకంగా చూసినా ఆ రోజు ఉన్నటువంటి యూదులకి మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య కానీ, మేము ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రవక్త కానీ, ఆ ప్రవక్తలలో ఒకడు కాదు, ఆ ప్రవక్త కానీ, మా కొరకు బలియాగం అవ్వబోయేటటువంటి యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ ఈయన అయ్యే ఛాన్స్ లేదు. సరే, మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టాడని కొత్త నిబంధన, పాత నిబంధన అంతా కూడా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆయన గురించి చెప్పబడి ఉంది. కాబట్టి ఆయన రాజు అవ్వడానికి అర్హత ఉంది. అయితే యాజకుడు కూడా ఎలాగయ్యాడు అని కనుక మనం చూస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని చాలా క్షుణ్ణంగా చదువుకోండి. ఈ ప్రశ్నకు జవాబు హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు లేవి క్రమాన్ని అనుసరించినటువంటి యాజకుడు కాదు. మరి ఏ యాజకుడు? మెల్కీసెదకు క్రమమును అనుసరించిన యాజకుడు. ఏంటి మరి ఈ మెల్కీసెదకు ఎవరు అంటే, నంబర్ 1, లేవి కంటే గొప్పవాడు. మీరు ఇంటికి వెళ్ళాక హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదువుకోండి. లేవి కంటే గొప్పవాడు అంటే లేవి యాజకత్వం అంటే అహరోను, లేవి గోత్రంలో పుట్టిన అహరోను క్రమమును అనుసరించి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి యాజకుల కంటే ఈయన గొప్పవాడు ఎలాగయ్యాడు అని అంటే, ఈ యాజకుల యొక్క పితరుడైన అహరోను యొక్క గోత్రమైనటువంటి లేవి కంటే మెల్కీసెదకు గొప్పవాడు. ఎలా గొప్పవాడయ్యాడు చూద్దాం. ఇప్పుడు ఒక విషయం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యాజకులు ఉన్నారు. ఈ యాజకులందరూ కూడా అహరోను కుమారులు. అహరోను ఎవరు? లేవి గోత్రికుడు. లేవి యొక్క పితరుడు ఎవరు? అబ్రహాము. ఈ అబ్రహామును రాజులను సంహారం చేసి అబ్రహాము వస్తూ ఉన్నప్పుడు మెల్కీసెదెకు అనేటటువంటి నీతికి రాజును, సమాధానమునకు రాజు అని పేరు ఉన్నటువంటి మెల్కై అనంటే రాజు, సెదెక్ అనంటే సమాధానము. సో నీతికి సమాధానమునకు రాజు అయినటువంటి వాడు ఈ అబ్రహామును కలుసుకున్నాడు. అప్పటికి లేవి పుట్టాడా? పుట్ల. లేవి పుట్టలేదంటే అహరోను పుట్టాడా? పుట్ల. అహరోను పుట్టాడు అంటే యాజకులు ఉన్నారా? లేరు. ఈ యాజకులు లేకముందు, అహరోను లేకముందు, లేవి కూడా లేకముందు, అంటే ఈ లేవి అబ్రహాము యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆ అబ్రహామును మెల్కీసెదకు కలుసుకుంటే, ఈ అబ్రహాము తన దగ్గర ఉన్న దానంతటిలో నుండి 10వ వంతు ఈ మెల్కీసెదెకు ఇచ్చాడు. 10వ వంతు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? 10వ వంతు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదాలు నాకు కావాలి, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి అని అంటే, నా దగ్గర ఉన్న దాంట్లో ద బెస్ట్ నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని అర్థం. 10వ అంటే లెక్కేసి తూకమేసి 10వ వంతు ఇమ్మని కాదు. అక్కడ నీ దగ్గర ఉన్న ద బెస్ట్ ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ద బెస్ట్ నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయిస్తున్నాడు. అక్కడ చేయగానే మెల్కీసెదెకు ఏమిచ్చాడు? 2 ఇచ్చాడు. ఏమిచ్చాడు అని అంటే, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. తెలుసా? సాక్రిమెంట్స్. హీ వాజ్ గివింగ్ సాక్రిమెంట్స్. ఏం చెప్తున్నాడు? నేనెవరో అనేది చెప్తున్నాడు. నేను ఏం చేయగలనో చెప్తున్నాడు. ఏం చేయగలడు? ఆశీర్వదించాను. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా నేనెవరు, నేనేం చేయగలను, నేనెవరు అనంటే రొట్టె ద్రాక్షరసం అంట. తద్వారా నేనేం చేయగలను అనంటే, నిన్ను బట్టి భూమి యొక్క సకల వంశములను ఆశీర్వదించగలను, అది నేను అన్నాడు. ఎవరైనా చెప్పండి. సో ఇప్పుడు ఈయన ఏ క్రమం ప్రకారంగా యాజకుడు? లేవి కంటే గొప్పవాడు. లేవి కంటే గొప్పవాడు ఎప్పుడయ్యాడు? ఈ లేవి అతని పితరుని గర్భంలో ఉన్నప్పుడే ఈ లేవిని ఆశీర్వదించిన వాడు. మరి గొప్పవాడు కదా? ఆశీర్వదిస్తే తనకు ఉన్న దానిలో 10వ వంతును తీసి
ఇచ్చాడు. అది పుచ్చుకున్నాడు. కోర్స్ ఈ రోజుల్లో మీ ఆశీర్వాదాలకు కారణము నేనే గనక మీరందరూ నాకు 10వ వంతు ఇవ్వండి, నేను మిమ్మల్ని, ఇది మనం ఆ పాత నిబంధన యాజకత్వంలో లేం మనం. కాబట్టి అది కాదు. నో. కానీ సంఘం అనేటటువంటి వ్యవస్థ ద్వారా మీ జీవితాలు ఆశీర్వదింపబడుతున్నాయి. కాబట్టి మీకు కలిగిన దానిలో ప్రథమ ఫలములు, దశమాంశములు, మినిమం ద బెస్ట్ ఫ్రూట్, మీరు ఎక్కడైతే ఏ సంఘం ద్వారా అయితే ఆశీర్వదింపబడుతున్నారో ఆ మందిరములోనికి మీరు తీసుకురావడం అనేటటువంటిది మీ డ్యూటీ. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ నాట్ ఈవెన్ అ కంపల్షన్, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ డ్యూటీ, మీ విధి ఇది. సో యేసుక్రీస్తు వారు యాజకుడు కూడా. మన ప్రస్తుత సందర్భంలో యేసు జయోత్సవంతో యెరూషలేమునకు వస్తున్నప్పుడు ఈ 3వ పరిచర్య బాధ్యత అంటే రాజుగా ఆయన రావడం మనం చూస్తున్నాం. అయితే యెరూషలేమునకు వస్తున్నటువంటి ఈ రాజు సార్థక నామధేయుడైనటువంటి యూదుల రాజు. సార్థక నామధేయుడు అని అంటే ఇప్పుడు నా పేరు కూడా రాజ్ కుమారే. నేను ఏ దేశానికి రాజుని, ఏ రాజు కుమారుణ్ణి, ఆ ఊరికే పెట్టుకున్నాం అంతే. అది అన్నమాట. నాదేం పేరు, నా పేరేం పేరు, ఉత్తుత్తి పేరే. ఆయన రాజు అంటే ఉత్తుత్తి రాజు కాదు. నో. ఏదో పిల్ల పిత్రి పింకిణి రాజులు ఉంటారు చూసారా, ఆ రాజులు కాదు, ఆ రాజు కాదు ఈయన. నో. ఆయన సార్థక నామధేయుడు అయినటువంటి యూదుల రాజు అయినటువంటి మెస్సియ. ఆయన సిలువ ఎక్కుతున్నటువంటి రాజు, దావీదు కుమారుడైన రాజు, దావీదునకు కూడా రాజు. ఆయన నిరంతరము పరిపాలన చేసేటటువంటి సర్వోన్నతుడైనటువంటి రాజు. ఆ రాజు వస్తున్నాడు. అయితే ఈ సందర్భంలో ప్రియమైనటువంటి ఒక విషయం గమనించండి. అక్కడున్నటువంటి జనసమూహంలో వస్తున్న వాని గురించి, వచ్చిన వాని గురించి భిన్నమైనటువంటి అవగాహనలు, భిన్నమైనటువంటి స్పందనలు ఉన్నాయి. ఒకరంటారు ఇతడు నజరేతులో ప్రవక్త. ఎక్కడ? నజరేతులో, ఇక్కడ కాదు. ఇతడు యూదుల రాజు. ఒకరంటారు ఇతడు ప్రభు పేరట వస్తున్నాడు. కొందరేమో కలవరపడుతున్నారు. మతాధికారులేమో నోర్మేండ్రా అంటున్నారు. రకరకాల ప్రజలున్నారు, రకరకాల స్పందనలు ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు వారు అలనాడు గాడిదను, భారవాహపు గాడిద పిల్లని ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి ఆ ఆదివారాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన లోకంలోనికి, సంఘంలోనికి, జీవితంలోనికి ఆయన వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మన స్పందన ఏంటి, మనకు ఆయన గురించినటువంటి అవగాహన ఏంటి? మనకు కూడా రకరకాల అవగాహనలు ఉంటాయి. యేసు స్వస్థపరిచే దేవుడు, ఇది ఒకరి అవగాహన. యేసు శాంతినిచ్చే దేవుడు, ఇది కొందరు అవగాహన. ఏంటోనమ్మా నాకు ఇవన్నీ అర్థం కాదు, కానీ గుళ్ళోకి వెళ్ళి కాసేపు అలా కూర్చొని దండం పెట్టుకొని ప్రభువా నీవే కలవనంటే ఆ రోజంతా నాకు హాయిగా ఉంటుంది, ఇది కొందరి అవగాహన. రకరకాల అవగాహన. కానీ వాక్యం అంటుంది ఈరోజు ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము ద్వారా తానేంటి, తాను ఏం చేయడానికి వచ్చాడు అని తన 3 గాడ్ గివెన్ ఆఫీసెస్ యేసుక్రీస్తు వారు ప్రదర్శించారు. అవి నేను మీ ముందుంచాను. ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన రాజు. యూదుల రాజుగా వస్తున్నటువంటి ఆయనని మనం ఎలా ఎదుర్కొంటున్నాం? ఈ ప్రశ్నతోటి నేను ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టాలని ఇష్టపడుతున్నాను. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయనా ఈయన ఎవరో అని కొందరు అనుకున్నారు, ఈయన ఆ ప్రవక్తలలో ఒకడు అని కొందరు అన్నారు, ఇతడు నజరేతులో ప్రవక్త అని కొందరు అన్నారు. ఊరకుండండి ఇతడు జనులో కలవను రేపుతున్నాడని కొందరు అనుకున్నారు. ప్రభా ఈరోజు నీ లేఖనాలు మేము తెరిచాం.
మీరు ఏమై ఉన్నారో మేము పరిశీలించడానికి ప్రయత్నం చేశాం. నాయన, విన్న ప్రతి ఒక్కరి హృదయంలో మిమ్మల్ని గూర్చినటువంటి అసలైన ప్రత్యక్షత కలుగునుగాక. వారు దేవుని ఎరిగియు దేవునిగా గుర్తించలేదు, ఆయనను ఆయనగా మహిమపరచలేదు గనుక వారి హృదయములు ఫ్యూటైల్ అయిపోయినాయి, నిష్ఫలమైపోయినాయి అని మీ వాక్యం సెలవిస్తుంది. నేను అట్టి రీతిగా మేము ఉండకుండా మిమ్మల్ని గూర్చినటువంటి సరైన అవగాహన, మీ పట్ల సరైన స్పందనతో ఈరోజు మేము తిరిగి వెళ్ళడానికి మీ కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.